మంట తగలకుండా పొగ రాదు మామ, కానీ ప్రతి మంట బంగారాన్నే చేయదు. చాలా మంది నాకు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, నువ్వు చాలా స్ట్రాంగ్, నీలా ఉండాలి, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్, నీ వల్ల ఎంతో మంది బెటర్ అయ్యారు, స్ట్రాంగ్ అయ్యారు అని. ఇంకొంతమంది మెసేజ్ చేస్తుంటారు, నువ్వు ఎంత నవ్వినా నీ కళ్ళల్లో ఏదో చెప్పలేని బాధ కనిపిస్తుంది అక్క. నిజం చెప్పాలంటే వాళ్ళు చూసేది తప్పు కాదు, ఆ బాధ ఇప్పటికీ ఎక్కడో నా లోపల ఉందని నాకు కూడా తెలుసు. కానీ ఆ బాధ నేను కోరుకోలేదు, అది నా మీద పడింది. ఆ డ్రామా, నొప్పి నన్ను కొంచెం కొంచెంగా మార్చేసింది. ఈ రోజు నేను స్ట్రాంగ్ గా కనిపిస్తున్నానంటే అలా ఉండడం నాకు ఇష్టమని కాదు, అలా ఉండడం తప్ప ఇంకో దారి నాకు లేకపోయింది. ఇదే నిజం. ఎవరికుంటారు చెప్పు, రాత్రులు బాధను దాచుకుని ఏడవాలని, పొద్దున్నే అదే బాధను మింగేసుకుని అందరి ముందు నవ్వాలని. ఎవరు అలా బతకాలనుకోరు మామ. ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా ముందు కావాల్సింది స్ట్రాంగ్ గా మారే పరిస్థితి కాదు, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి, భద్రత కావాలి, నేనున్నా అని చెప్పి మనిషి కావాలి. నేను ఒకప్పుడు ప్రేమ కోసం ఏదైనా చేసే అమ్మాయినే. నా ప్రపంచం కూడా ఒక్క మనిషి చుట్టే తిరిగేది. కానీ జీవితం నాకు ఒక నిజం నేర్పింది మామ. ఒక మనిషి వెళ్లిపోవడం కంటే వాళ్ళు వెళ్లిపోయాక పడిపోయిన మనల్ని మనం నిలబెట్టుకోవడం ఎంత కష్టమో. ఆ టైంలో ఎవరొచ్చినా చేయి పట్టుకొని లేపలేదు, ఎవ్వరు పర్లేదు నేనున్నా అని చెప్పలేదు. అందుకే పడిపోయిన చోటే కూర్చోలేదు, కన్నీళ్లు దుడుచుకుంటూ నన్ను నేనే మళ్ళీ నిలబెట్టుకున్నా. ఏడుస్తూనే నవ్వడం నేర్చుకున్నా, భయపడుతూనే బతకడం నేర్చుకున్నా. అందుకే ఈ రోజు నేను అందరికీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా. కానీ నా మనసును అడిగితే ఇప్పటికీ ఒకటే చెప్తాను, నాకు స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేని జీవితం ఉంటే బాగుండేదని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం అంత ప్రేమ కోసం ఎదురు చూసే మనుషులమే కదా. ఇక్కడ తేడా ఒకటే, కొంతమందికి ప్రేమ దొరుకుతుంది, ఇంకొంతమందికి బాధ దొరుకుతుంది. అప్పుడు మనల్ని మనమే గట్టిగా నిలబెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మామ, కొన్ని బలాలు గెలవాలనే కోరికతో రావు, ఓడిపోయాక మళ్ళీ నిలబడాల్సిన అవసరం వచ్చి. మంట తగలకుండా పొగ రాదు మామ, కానీ ప్రతి మంట బంగారాన్నే చేయదు. చాలా మంది నాకు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, నువ్వు చాలా స్ట్రాంగ్, నీలా ఉండాలి, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్, నీ వల్ల ఎంతో మంది బెటర్ అయ్యారు, స్ట్రాంగ్ అయ్యారు అని. ఇంకొంతమంది మెసేజ్ చేస్తుంటారు, నువ్వు ఎంత నవ్వినా నీ కళ్ళల్లో ఏదో చెప్పలేని బాధ కనిపిస్తుంది అక్క. నిజం చెప్పాలంటే వాళ్ళు చూసేది తప్పు కాదు, ఆ బాధ ఇప్పటికీ ఎక్కడో నా లోపల ఉందని నాకు కూడా తెలుసు. కానీ ఆ బాధ నేను కోరుకోలేదు, అది నా మీద పడింది. ఆ డ్రామా, నొప్పి నన్ను కొంచెం కొంచెంగా మార్చేసింది. ఈ రోజు నేను స్ట్రాంగ్ గా కనిపిస్తున్నానంటే అలా ఉండడం నాకు ఇష్టమని కాదు, అలా ఉండడం తప్ప ఇంకో దారి నాకు లేకపోయింది. ఇదే నిజం. ఎవరికుంటారు చెప్పు, రాత్రులు బాధను దాచుకుని ఏడవాలని, పొద్దున్నే అదే బాధను మింగేసుకుని అందరి ముందు నవ్వాలని. ఎవరు అలా బతకాలనుకోరు మామ. ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా ముందు కావాల్సింది స్ట్రాంగ్ గా మారే పరిస్థితి కాదు, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి, భద్రత కావాలి, నేనున్నా అని చెప్పి మనిషి కావాలి. నేను ఒకప్పుడు ప్రేమ కోసం ఏదైనా చేసే అమ్మాయినే. నా ప్రపంచం కూడా ఒక్క మనిషి చుట్టే తిరిగేది. కానీ జీవితం నాకు ఒక నిజం నేర్పింది మామ. ఒక మనిషి వెళ్లిపోవడం కంటే వాళ్ళు వెళ్లిపోయాక పడిపోయిన మనల్ని మనం నిలబెట్టుకోవడం ఎంత కష్టమో. ఆ టైంలో ఎవరొచ్చినా చేయి పట్టుకొని లేపలేదు, ఎవ్వరు పర్లేదు నేనున్నా అని చెప్పలేదు. అందుకే పడిపోయిన చోటే కూర్చోలేదు, కన్నీళ్లు దుడుచుకుంటూ నన్ను నేనే మళ్ళీ నిలబెట్టుకున్నా. ఏడుస్తూనే నవ్వడం నేర్చుకున్నా, భయపడుతూనే బతకడం నేర్చుకున్నా. అందుకే ఈ రోజు నేను అందరికీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా. కానీ నా మనసును అడిగితే ఇప్పటికీ ఒకటే చెప్తాను, నాకు స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేని జీవితం ఉంటే బాగుండేదని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం అంత ప్రేమ కోసం ఎదురు చూసే మనుషులమే కదా. ఇక్కడ తేడా ఒకటే, కొంతమందికి ప్రేమ దొరుకుతుంది, ఇంకొంతమందికి బాధ దొరుకుతుంది. అప్పుడు మనల్ని మనమే గట్టిగా నిలబెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మామ, కొన్ని బలాలు గెలవాలనే కోరికతో రావు, ఓడిపోయాక మళ్ళీ నిలబడాల్సిన అవసరం వచ్చి.